ఏపీ అట్టుడికిపోతోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 15వ రోజు సమ్మెలో భాగంగా వివిధ ప్రాంతాలలో జరిగిన సమ్మెలో టీడీపీ నేతలు పాల్గొని అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. తమ జీతాలను 26,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా అంగన్వాడీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో అంగన్వాడీలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీఎం జగన్ తమకు పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించబోమని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని బెలగుప్పలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ కు టీడీపీ నేత మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు. తమపై తిరుగుబాటు చేశారన్న అహంభావంతోనే అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తిరుగుబాటు చేస్తారా, మమ్మల్నే ఎదిరిస్తారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు రోడ్లెక్కుతారా అనే ఒక అహంకార భావనతో ఈ ప్రభుత్వం వీళ్లను పట్టించుకోకుండా ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకులంటే ప్రజల అవసరాలు తీర్చేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరంకుశమైన పరిపాలన సాగుతా ఉంది. మరోవైపు అనంతపురం జిల్లా సింగనమలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వాహనాన్ని అడ్డుకోబోయిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. 15వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు ప్లేట్లను కొడుతూ సీఎం జగన్ రెడ్డి తమ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయా అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వాహనాన్ని అడ్డుకుని వినతి పత్రం అందచేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అంగన్వాడీలను అడ్డుకున్నారు. అటు ఎమ్మెల్యే పద్మావతి సైతం చూసి చూడనట్లు వెళ్లిపోయారు. దీంతో అంగన్వాడీలు పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అటు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో అంగన్వాడీలు వినూత్నంగా నిరసన చేపట్టారు. 15వ రోజు సమ్మెలో భాగంగా ఖాళీ ప్లేట్లను కొడుతూ ఆందోళన నిర్వహించారు. తమకు కనీస వేతనం 26,000 రూపాయలు ప్రకటించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలన్నారు. మేము అడిగిన కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయమని అడిగాము. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని అడిగాము. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వమని అడిగాము. అలాగే అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వమే నేరుగా గ్యాస్ని పంపించమని అడిగాము. అలాగే ఐసీడీఎస్ బడ్జెట్ని పెంచమన్నా, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేయమన్నా కనీసం ఈ డిమాండ్స్ ఏ డిమాండ్స్ అనేది మాకు ఇంతవరకు కూడా నెరవేరలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరి నుండి విడనాడి ఇప్పటికైనా అంగన్వాడీ సమస్యలను గుర్తించి మాకు న్యాయం చేయాలని అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ వద్దకు భారీగా చేరుకున్న అంగన్వాడీలు ప్లేట్లను గెరటలతో కొడుతూ వినూత్నంగా నిరసన చేపట్టారు. సిఐటియు అనుబంధ సంఘాల నేతలతో కలిసి అంగన్వాడీలు ప్లేట్లను కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ తన మనసు మార్చుకుని తమ ఆందోళనపై సానుకూలంగా స్పందిస్తారని భావించామని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలను పెంచే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అన్ని చిన్న చిన్న ఏవో మేము అడగనివన్నీ ఇస్తా ఉన్నారు. మాకు అవి అవసరం లేదు. మాకు ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ 3 పైన మాకు ఒక స్పష్టత ఇవ్వాలి. జీతాలైతే పెంచేది లేదు అని చెప్పేసి అంటున్నాడు. మేము ఏం పాపం చేసినామని జీతాలు పెంచమని చెప్పేసి అంటున్నారు. అంగన్వాడీ టీచర్లు ఆడపడుచులు కదా, ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా మీరు విడుదల చేస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ ఈ రోజు కూడా విడుదల చేయలేదు. జీతాలు ఎక్కించము అనే మాట వినిపిస్తుంది. జీతాలు ఎక్కించకపోతే ఎన్ని రోజులైనా ఈ సమ్మె కొనసాగిస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అంగన్వాడీలు వినూత్నంగా నిరసన చేపట్టారు. స్థానిక గణేష్ కూడలి వద్ద ప్లేట్లను గెరటలతో కొడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలపై చిన్నచూపుతో వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకుంటారని అంగన్వాడీలు హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా చాలని జీతాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. తాము రోడ్డెక్కి సమ్మె చేస్తుంటే అంగన్వాడీల కేంద్రాలు తలుపులు పగలగొడతారా అని ప్రశ్నించారు. ఈ రోజు అందరూ బజార్లో పడి అడుగుతున్న పరిస్థితి తెచ్చినాడు మన జగనన్న. అక్కలు చెల్లెలు అంటూనే మమ్మల్ని కింద దొక్కేస్తున్నాడు. కానీ ఏమాత్రం న్యాయం చేయలేదు. ఎప్పుడో 1000 రూపాయలు ఎక్కించిన అన్నాడు. అది కూడా అక్కడ 13,500 ఉంటే మాకు 11,500 చేసినాడు. కానీ ఏదో 2-3 నెరవేర్చి యూట్యూబ్ నిండా అవే పెట్టుకుంటున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో అంగన్వాడీల సమ్మెకు టీడీపీ నేతలు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ టీచర్లను లైంగికంగా వేధించిన వైసీపీ ఎంపీటీసీ గోలి వెంకటకృష్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాబాయ్ వరుసైన ఎంపీటీసీ సభ్యుడు గోలి వెంకటకృష్ణ లైంగిక వేధింపులకు గురి చేయడం జరిగింది. దానిపైన ఆమె అక్కడ జరిగిన సందర్భంలో దాన్ని వాయిస్ రికార్డ్ చేయడమే కాకుండా ఇన్ రైటింగ్ కూడా కంప్లైంట్ ఇస్తూ ఎవిడెన్స్ గా ఆ వాయిస్ రికార్డు పోలీస్ స్టేషన్ కి అందజేసినప్పటికీ కూడా నామమాత్రపు చర్యలు మాత్రమే, ముందుగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వెంటనే పార్టీ అధిష్టానం ఒక కమిటీని నియమించి మమ్మల్ని కూడా పంపించడం జరిగిందండి. ప్రస్తుతం ఈ రోజున అంగన్వాడీ యూనియన్ అందరూ కూడా టీచర్స్ వర్కర్స్ అందరూ కూడా గత 15 రోజులుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చాలా శాంతియుతంగా నిరసన సమ్మె చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో అంగన్వాడీలు వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. ప్లేట్లను కొడుతూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తమకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ రెడ్డి నెరవేర్చకపోతే ఎన్ని రోజులైనా సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరసనలను కొనసాగిస్తామని, మరింత ఉధృతంగా ఆందోళన చేస్తామని అంగన్వాడీలు జగన్ సర్కార్ను హెచ్చరించారు. ప్రభుత్వానికి ఏ సమస్యలు పరిష్కరించడం లేకపోతా ఉంది. మీరు ఈ సమ్మెని పరిష్కరించలేకపోతే నెల కానీ 2 నెలలు కానీ మేము ఇలాగే సమ్మెలోనే ఉంటాము. ఆడవాళ్ళు మహిళలు అనేది కొంచెం కానీ గుర్తింపు లేకపోతా ఉంది. కష్టపడి మేము పిల్లలని పేరెంట్స్ అని వాళ్ళని మా కష్ట జీతాలతోనే మనం వచ్చే 10,000 జీతంతోనే మనము సెంటర్ అంతే కట్టుకుంటున్నాము, కూరగాయలు తెచ్చుకుంటున్నాము, గాసి పిల్లలు తెచ్చుకుంటున్నాము. కానీ 5 నెలలు 6 నెలలు అయినా కానీ అద్దెలే డబ్బులు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వానికి మళ్ళీ అంగన్వాడీ వర్కర్లు అంటే, అంగన్వాడీ హెల్పర్లు అంటే, మళ్ళీ మహిళలు అంటేనే గుర్తింపు ఉందా లేదా? కర్నూలు జిల్లా ఆదోనిలో అంగన్వాడీలు భారీ ర్యాలీ నిర్వహించారు. 15వ రోజు సమ్మెలో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుంచి భీమా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. తమ జీతాలను పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. తమ సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయని వారందరికీ ధన్యవాదాలు చెప్పారు.